హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చాలా టేస్టీ రెసిపీ అండి. ఈ చట్నీ కానీ చేసుకున్నారంటే నచ్చలేని వాళ్ళు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఎంతో ఇష్టంగా తింటారు, లొట్టలు వేసుకుంటూ తింటారు. దేంతో చేశానో ఎలా చేశానో తెలుసుకుందామా రండి. చాలా బాగుంటుందండి. ఈ మధ్య నాకు వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను, టైం సెట్ అవ్వట్లేదు అసలు. మాకు చిన్ననాటి మిత్రులు అనమాట కలిశారు. ఇంకా మరి ఫోన్ ఖాళీ ఉండట్లేదు. వాళ్ళతో అలా మాట్లాడుకొని అలా కష్ట సుఖం చెప్పుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసాం కదా, ఇలాగా ఈ ఎంజాయ్మెంట్లో నుండిపోయి వీడియోలు అప్లోడ్ చేయటానికి టైం సరిపోవట్లేదు. నేనైతే ఈ పచ్చడి ఈ వేడి వేడి అన్నంతో తిన్నానండి. చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకోకపోతే మటుగా వీడియో పూర్తిగా చూసి ఈ పచ్చడి చేసుకోండి. మ్యాక్సిమం చాలామందికి నచ్చదు, కానీ నేను చేసినట్టు చేసుకోండి, నచ్చి తీరవలసిందని. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే కొత్తవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ చట్నీ పేరు వెలంకాయ పచ్చడి అండి. ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మనకి వినాయక చవితి వచ్చిందంటే చాలు వెలంకాయలు బాగా సీజన్ వస్తుంది కదా. నేనైతే అలాగేనండి, వినాయక చవితికి పెట్టిన అదే అనేది ఆ వారం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చేశాను. తర్వాత వీడియో చేసి పెట్టడానికి అసలు అవ్వలేదన్నమాట. నేను ఒక వెలంకాయ తీసుకున్నాను, ఇంకా 2-3 తీసుకొని చేసుకొని నిల్వ పచ్చడి కూడా ఉంచుకోవచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా చేశాను అనేది తెలుసుకోండి. ముందుగా వెలంకాయ ఇలాగా కొట్టుకోవాలన్నమాట. కొట్టుకొని మధ్యలో గుజ్జు తీసుకోవాలి. మా చిన్నతనంలో అయితే ఈ ఎలంకాయలు పళ్ళు కాయలు అమ్మేవారు అనమాట. పళ్ళు కాయలు తెచ్చుకొని చక్కగా ఉప్పు కారం వేసుకొని పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉండేదండి అప్పుడు. ఇప్పుడు అందులో గుజ్జు తీసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 కాయలు, ఒక కాయ కనుక నేను అంత వేస్తాను. కొద్దిగా స్పైసీగా చేసుకోండి. స్పైసీగా చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు ఇలాగా మీడియంలో పెట్టే వేపుకోండి, దోరగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా, మీడియంలో పెట్టి వేపడం వల్ల చక్కగా వేగుతాయండి. ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసుకున్న వెలంకాయ ముక్కలు వేసేసుకుందాం. చూసారు కదా, మనం కట్ చేసి పక్కన పెట్టుకునేసరికి కలర్ ఎలా మారిందో. బాగా ముదరకాయ అనమాట. లేతకాయ అయితే ఇంకా తెల్లగా ఉంటుంది, గింజలు చిన్నగా ఉంటాయండి. ఇది ముదరకాయ మట్టుగా చాలా బాగుంది టేస్ట్. ఆ ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేసిన తర్వాత ఒక టమాటీ పండు, ఒక 2-3 పచ్చిమిర్చి అండి. టమాటీ వేయకపోయినా పర్లేదు, టమాటీ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశ దేనికైనా కూడా టేస్ట్గా ఉంటుందండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు కొద్దిగా వేసుకోండి. చిన్న ఉసిరికాయ అంత సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది అలాగా మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో ఉంచుకొని చల్లారనివ్వండి. చల్లారిపోయేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వచ్చింది. చూసారు కదా, ఇలా అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాము వెలంకాయ ముక్కలు, టమాటీ, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత ఇలా వేసేసుకోండి. వేసేసుకొని అలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడే మెత్తగా ఉంటుంది. అందులో కొద్ది వాటర్ కూడా వేసుకోండి. మీకు జారుగా కావాలంటే వాటర్ వేసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా
మెత్తబడిందండి. చాలా బాగుంటుందండి. టమాటా వేయడం వల్ల ఇలా వచ్చింది. అదే ఖాళీగా టమాటా వేయకుండా అయితే ఇంకొద్దిగా ముద్దలా వస్తుందన్నమాట. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటే చక్కగా తయారవుతుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడి ప్లేట్లో పెట్టుకొని కొద్దిగా తాలింపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఇలా తాలింపు పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. టేస్టీగా ఈజీగా అయిపోతుంది. నచ్చలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా పచ్చడితోటే తింటారండి అన్నం అంతాను. అంత బాగుంటుంది. నేను మా పాప కూడా వేసుకొని తిన్నాము. అలాగే పచ్చడితోటి ఒక 2-3 ముక్కలు ఆనియన్స్ ముక్కలు పెట్టుకొని తిన్నారంటే ఇంకా వదలబుద్ధి అయ్యేదండి. అలా కూర్చొని ప్లేట్ ఖాళీ చేసేస్తాం. మొత్తం పచ్చడి కూడా అందరూ ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే చక్కగా హ్యాపీగా లొట్టలు వేసుకొని తింటున్నామండి. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయి ఇలా చూసిన తర్వాత. అందుకనే ఇంకా ఆలస్యం చేయకుండా ఎలంకాయలు దగ్గరలో ఉంటే దొరికితే తీసుకొని వచ్చి పచ్చడి చేసేయండి. ఇది వినాయక చవితి టైంలో పెట్టవలసిందండి, కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది. అసలు వీడియో రెడీ చేసి పెట్టడం టైం పట్టేసింది. అందుకే ఇంత లేట్ అయిపోయింది. సారీ ఫ్రెండ్స్. ఇంకా చూసి చేసుకొని ఎంజాయ్ చేసి తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లొట్టలు వేసుకొని తినడం మట్టుకు పక్కా అంత టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడూ తినకపోతే మటుకు తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. ఆనియన్ పెట్టుకొని పచ్చడితో తినండి. చాలా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయండి ఇవి. ఆ టైంలోని నిల్వ పచ్చడి కూడా పెడతాను. అది ఒక 2 నెలలు 3 నెలలు నిల్వ ఉంటుంది. అలా చేసుకుంటే అది కూడా పెడతాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.